నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పొలిటికల్ అనలిస్ట్ అడుస్మెల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. అయితే పేర్ని నాని గారు ఎవరైతే ఉన్నారో తను ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. చాలా అయితే ఎవరైతే ఉన్నారో అయితే నరికేయాలి అనేటి దారుణమైన వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. రాజకీయాల్లో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఎలా చూస్తారు? ఇప్పుడు అతను ప్రధానంగా రప్ప నరకడం గురించి, లోకేష్ గారి గురించి, మీడియా గురించి 3 విషయాలు ప్రధానంగా మాట్లాడాడు. రప్ప నరకడం అనేటువంటిది ప్రచారం మాట్లాడకూడదు. మనం దాన్ని అనవసరంగా మాట్లాడతాం. చేయాల్సిన పని చీకట్లో కన్ను కొట్టుకుని చేసేసుకోవాలి అని చెప్తున్నాడు. 2 లోకేష్ గారి లాగా రెడ్ బుక్ అన్నాడు. గాడ్ అనేటువంటి ఏకవచన సంభాషణ మాట్లాడాడు. 3 మీడియా గురించి మాట్లాడాడు. ఆ పత్రికలు అవి కూడా అతనికి అండగా నిలబడే కూటమికి వాళ్ళు స్టూడెంట్ రాస్తున్నారని చెప్పాడు. ఈ 3 కూడా అతనిలో ఇది డెఫినెట్గా అతను బాటమ్ ఆఫ్ ది ఆర్ట్ నుంచి వచ్చిందని నేను అనుకోవట్లేదు. ఇతనికి ఒక రకమైన ప్రెజర్ వచ్చి ఏం మాట్లాడతలేదేటని బాగా తలంటేస్తే వచ్చి మాట్లాడినట్టుగా కనపడుతుంది. 1. 2, నిజంగానే అతను ఉద్దేశం అది అయ్యి ఉంటే అంతకన్నా నీచుడు రాజకీయాల్లో లేడని చెప్పేసి అనుకోవాలి మనం. ఎందుకంటే అతని కుటుంబం ఈదిలో పడకుండా వాళ్ళ ఆవిడ గోడౌన్ కేసులో ఉంటే చంద్రబాబు నాయుడు గారు చూపించిన సహృదయత, సంయమనం ఇతను దుర్వినియోగం చేసుకున్నాడు. విశ్వాసఘాతకుడు అని చెప్పుకోవాలి. కాబట్టి అతను ఏం చేసినా తప్పు లేదు. ఈ ప్రభుత్వం కొల్లు రవీంద్ర గారు దృష్టి పెట్టాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు కాబట్టి ఆగారు వాళ్ళంతా. మన ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదు, తప్పది అని ఆగినప్పుడు దాన్ని ఇతను దుర్వినియోగం చేసుకున్నాడు కదా. ఇదిగోనండి ఇతను స్టోర్ మాట్లాడితే మరి ఇతను ఏంటి సంగతి అంటే గో హెడ్ అన్నాడు అనుకో, శుభ్రంగా మాట్లాడేస్తారు. అది జరగచ్చు ఈ మధ్యకాలం. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఎవరైనా సరే, ఏ నాయకుడైనా సరే వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకుంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ జోలికి వెళ్తలేదు. యాక్చువల్గా వాళ్ళు అభివృద్ధి, సంక్షేమం ఈ గోళ్ళలో ఉన్నారు. వాళ్ళు వీళ్ళ మీద దృష్టి పెట్టలేదు. కానీ వీళ్ళు పలుగు పారా పెట్టుకుని తవ్వుకుంటే లేట్ అవుద్దని ప్రొక్లైన్లు పెట్టి తవ్వుకుంటున్నారు గోతులు. వాళ్ళే దిగేస్తున్నారు. మట్టి కూడా వాళ్ళేసేసుకుంటున్నారు. అంటే ఎవడ కప్పెడతలేదు వాళ్ళని. వంశీ అయినా, కాకాని గోవర్ధన్ రెడ్డి అయినా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చూడండి కావాలని వాళ్ళు దేంట్లో అరెస్ట్ అవ్వాలో, దేంట్లో కేసులు ఎదుర్కోవాలో దాంట్లో కాకుండా వేరే దాంట్లో బుక్ అవుతున్నారు. అలాగే పేరు నాని కూడా అంతే. ఇప్పుడు అతను దేంట్లో బుక్ అవ్వాలి? ఆ రేషన్ బియ్యం గోడౌను దాంట్లో కేసు ఉండాలి అతని మీద. ఉన్నది కేసు వాళ్ళ కొడుకు కానీ అతను కానీ అందులో బుక్ అవ్వాలి. కానీ ఇప్పుడు ఇందులో బుక్ అవుతున్నాడు అతను. రేపు ఇప్పుడు ఇవాళ నోటుకు వచ్చినట్టు మాట్లాడి సమాజంలో అన్రెస్ట్ గురి చేయటం, భయభ్రాంతులకు గురి చేసి అసభ్యకర, ఆందోళనకర వ్యాఖ్యలు చేసినది అరెస్ట్ అవుతాడు. చూసారా? అంటే వాళ్ళంతటా వాళ్ళు గొయ్యి తీసుకుని వాళ్ళే దిగి వాళ్ళే మట్టి కప్పెట్టుకుంటున్నారు. అంబటి రాంబాబు కూడా అంతే. రేపు ఇతను లోకేష్ గారి గురించి అలా మాట్లాడుతున్నాడు. రెడ్ బుక్ గురించి లోకేష్ గారు ఏం చెప్పాడు? రెడ్ బుక్ గురించి అనేక సార్లు చెప్పుకున్నాం. లోకేష్ గారు చెప్పాడు, మేము కూడా చెప్పాం. ఎలా చెప్తున్నాం? గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎవడైతే రాజకీయ నాయకుడు కానీ అధికారులు కానీ చట్ట వ్యతిరేకంగా చట్టాలను ఉల్లంఘించి రూల్ ఆఫ్ లా పాటించకుండా వ్యవహరించారో, అవినీతి చేశారో, అరాచకం చేశారో వాళ్ళ పని పడతాం. అది కూడా చట్ట ప్రకారం చట్టానికి లోబడి, రాజ్యాంగానికి లోబడి చేస్తామని చెప్పాడు. అందులో తప్పే ఉంది. కాబట్టి వీళ్ళన్నీ కూడా చట్ట వ్యతిరేకమైన, చట్ట విరుద్ధమైన అడ్డగోలు అవినీతి చేశారు కాబట్టి వాళ్ళకి భయం ఉంటుంది. డెఫినెట్గా పనిష్మెంట్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి 5 సంవత్సరాల టైం ఉంది. మొదటి సంవత్సరం వాళ్ళు ఈ గొడవలో, ఈ కొట్లాటలో, ఈ కక్ష రాజకీయాలు అంటారు వచ్చిన వెంటనే చేస్తే వాళ్ళు, మీరు నేను కూడా అడుగుతాం, మీరు వచ్చే వాళ్ళకి మీకు తేడా ఏముంది అని అడుగుతాం మనం. కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చారు ప్రయత్నంలో ఉన్నారు. ఒక్క బస్సులు ఫ్రీ బస్సు తప్ప అన్నీ అయిపోయినాయి. అటువంటప్పుడు వాళ్ళు ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ వచ్చింది. ఇంకొక 6 నెలల్లో మొదలుపెట్టారనుకోండి, వీళ్ళు ఎంతమంది 100 ఎకరాలు కోసినోడికి 5 ఎకరాలు కోస్తాం పెద్ద తేడా ఉందండి. మునుబెట్టి కోసుకుంటే వెళ్ళారనుకోండి, చెరుకు కొట్టినట్టు కొట్టుకుంటే వెళ్ళిపోతారు. అందరూ లోపల పడతారు. అందరూ లోపలికి వెళ్ళిపోతే మనకి ఏం ఊసిపోదు కదా. అందుకని విడతల వారీగా వేస్తారు లోపలికి. అంటే మీడియాకి స్టాఫ్ ఉండాలి, మీకు నాకు మాట్లాడటానికి ఉండాలి, ప్రభుత్వానికి ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ఉండాలి. రాబోయే 3-3.5 ఏళ్ల పాటు పూర్తి స్థాయిలో మనం ఒక మంచి సినిమా చూస్తాం. ఈ లోపల వీళ్ళు ఇలాగ మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడిస్తారు, పూర్తిగా మాట్లాడిస్తారు. జనం అందరికీ ఎర్రెక్కుతుంది. అంటే రేపొద్దున వీళ్ళని రోడ్డు మీద పట్టి ఈపి సెట్లు కొట్టినా కానీ బాలే కొట్టారా బాబు అనుకుంటారు ప్రజలు. ఎందుకు అనుకుంటారు అలాగా? వీళ్ళు ప్రజలు రెచ్చిపోయేలాగా, ప్రజలకు వికారం వచ్చేలాగా, ఇరిటేట్ అయ్యేలాగా మాట్లాడుతున్నారు వీళ్ళు.
ప్రజలందరూ ఏమనుకుంటున్నారు, ఈ ప్రభుత్వాన్ని తిడుతున్నారు. అలా ఎందుకు వదిలేస్తున్నారండి మీరు? మీకు చేత కాదా అని కూడా అనేస్తున్నారు. అంటే ఆ స్టేజ్కి తీసుకెళ్ళిన తర్వాత కొట్టారనుకోండి, మళ్ళీ కొట్టారు రా బాబు అంటారు. అదే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఏమనివ్వరు, అరాచకం చేస్తున్నాడు, దుర్మార్గం చేస్తున్నాడు అనేవారు. వాళ్ళు తప్పు లేకుండా చేస్తున్నారు కాబట్టి. ఇక్కడ వీళ్ళు తప్పు ఉన్నా కానీ వీళ్ళు చర్యలు తీసుకుంటలేదు కాబట్టి ప్రజల కోపం వస్తుంది, ప్రజల నుంచి డిమాండ్ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రజల నుంచి డిమాండ్ ఏమొచ్చిందో ప్రజల కోరిక మేరకు మసులుకుంటాడు కాబట్టి వీళ్ళకి దప్పడం వేస్తాడు అనేటువంటిది ఖాయంగా కనపడుతుంది. ఇప్పుడు నమ్మొచ్చు. మొదట ఈ సంవత్సరం మాకు చిరాకు వచ్చింది ఏంటి, పట్టించుకుంటలేదు ఏంటని. కానీ వాళ్ళు ఇలాంటి ఆలోచన కూడా ఉంటుంది. వాళ్ళ పరిపాలన 40 ఏళ్ళ నుంచి చూస్తున్నాం వాళ్ళని. దాన్ని బట్టి మరి నేనేమనుకుంటున్నానంటే, ప్రజల నుంచి డిమాండ్ వచ్చిందా, ప్రజల్లో పూర్తి స్థాయిలో వికారం వచ్చిన తర్వాత అప్పుడు రౌండ్ వేస్తారు అనుకుంటున్నాను నేను. పైగా వీళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఏంటి, ఎవడు తీసిన గొయ్యిలో వాడే దిగుతా, వాళ్ళే గొయ్యి తవ్వుకుంటున్నారు. వాళ్ళకన్నా ముందే వీళ్ళు గొయ్యి తవ్వుకుంటున్నారు. అంబటి రాంబాబు అయినా, లేదా పేరు నాని అయినా, ఇంకొకడైనా ఎవడైనా సరే, నోటుగా రోజా అయినా, వీళ్ళందరూ కూడా వరుస పెట్టి ఉంటుంది అనుకుంటున్నారు. ఈలోగా జగన్మోహన్ రెడ్డి అలాగా కూడా మద్యం కేసులో రోజు రోజుకి కొంచెం కొంచెం టైట్ అవుతూ వస్తుంది. రాజకేశ్ రెడ్డి, మిథున్ రెడ్డి ఒకటి రావాల్సి ఉంది. ఇంకా చెవిరెడ్డి వెళ్ళిపోయాడు లోపలికి. ఏదో రోజు సడన్గా మిథున్ రెడ్డిలో పట్టుకుంటారు. రజత భార్గవ్ అని ఐఏఎస్ ఆఫీసర్ వచ్చాడు. ఆయన నాదేముందని వాళ్ళు చెప్తే చేశాను అంటున్నాడు. చాలా అది. విజయసాయి రెడ్డిని మళ్ళీ పిలిచారు. వాడు ఏకంగా భగవద్గీత శ్లోకాలు చెప్తున్నాడు. కర్మణ్యవాది గారు ఇస్తే మా ఫలేషు కదాచన అంటాడు. అంటే చేయించేది చేసేది వాడే. మన కర్మ చేయటం వరకే, ఫలితం గురించి ఆశించకూడదు. ఇలాంటి వైరాగ్యంలోకి పోతున్నాడు అతను. అంటే అతను వెళ్ళి బాబు నాదేం లేదండి బాబు, ఇంకా వివరాలు కూడా చెప్తాడేమో. చెప్తే చెప్పొచ్చు. ఏమైనా జగన్మోహన్ రెడ్డి అతను ఓటుకుండా మోత ఎక్కువ అన్నట్టుగా అతని పని అయిపోయింది ఇంకా. కాబట్టి మోగుతాడు ఎక్కువ. ఈ ప్రభుత్వం ఎలాగుందా, బాగుందా బాగోలేదా సెకండరీ. బాగున్నా బాగోపోయినా మనకు వేరే దారి లేదు, వేరే ఆల్టర్నేటివే లేదు. కాబట్టి ఓ 10 ఏళ్ళ పాటు వాళ్ళతో ఉంటే వాళ్ళ చేత పని చేయించుకుంటామే మనం. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు గొడ్లా చాకరీ చేస్తున్నాడు. ఆయన చేస్తున్నాడు, వాళ్ళ చేత చేయించుతున్నాడు. చేయించుకుంటే పని చేసుకుంటే వద్దనుకుంటాం ఎందుకు? అది పరిస్థితి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.